ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. 4 వానలు వస్తే నీళ్లను లేకుండానే కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి 130 మంది ట్రైబల్స్లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది, పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకొని పుట్టగొడుగుల్లాగా లేచొస్తున్నాయి. దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులం అవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కుంటే అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనమందరం ముక్కు మీద వేలేసుకొని ఈ డాక్టర్లు చెప్పేది, ఈ విజ్ఞానులు చెప్పేది వినుకుంటూ ఇంకా కోడిగుడ్లు తినండి, 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ చేసుకొని మీరంతా వంటగదుల్లో ఎందుకు కష్టపడుతున్నారు? చిచ్చి, వంట చేసే పనేనా? ఆడవాళ్ళు హౌస్ వైఫా ఆహా అని నీచంగా చూడటం మొదలుపెట్టిన ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్చర్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడవాళ్ళని కించపరుచుకుంటూ ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని, అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని ఎందుకో మా తాత ముత్తాతలు పెంచుతున్నారని ఆ మెట్టభూమి రైతులు 4 వానలు వస్తే ఇప్పటికీ అమాయకంగా పెంచుతూ ఉంటే దానిలను చూసి క్యారే అనే నాథుడు లేకుండా తయారవుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది న్యాయం? అంటే ఇంత గందరగోళంలో మనమంతా ఇరుక్కుపోయాము. మీరు అనుకుంటున్నట్టు ఇది సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్ ఏమీ లేదు ఇక్కడ. మీ ఆరోగ్యాలు చెడిపోయింది, ఈ ఔషధి కంపెనీలు బాగు ఉద్ధారం అవుతున్నది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరుక్కు వస్తున్నది. ఇవంతా ఒకటే, వేరు కాదు. అంటే మన మెట్టభూమి రైతన్నలు 60% ఉన్నారు మన దేశంలో అని ఒకవైపు పెద్దగా రాస్తూ ఉండేది. రైతన్న అని సినిమాల వాళ్ళు పాటలు పాడుతూ ఉండేది. సినిమాల వాళ్ళు పాటలు పాడితే ఏం జరగదు. ఆ రైతన్న పెంచిన నువ్వులకి, ఆ రైతన్న పెంచిన సామెలకి విలువ కట్టి కేజీకి 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బతుకుతాడు. అంతవరకు ఏ రైతు బాగుపడడు. అంటే మనం మన రైతన్నలు పెంచుతున్న పదార్థాలకి విలువ ఇవ్వాలి. మేమేమి ఊరిక ఇవ్వండి అని చెప్పట్లేదు. ఈ భయంకరమైన రోగాలన్నింటినీ క్రియేట్ చేశారు. ఈ చక్కెర తిని, ఈ కోడిగుడ్లు తిని, ఈ బియ్యం తిని, ఈ గోధుమలు తిని గ్యాంగ్రీన్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఎస్ఎల్ఈ వచ్చింది, మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చింది, దిక్కు తెలియని హెచ్ఐవి వచ్చింది, నీఫా వచ్చింది, ఝుంకా వచ్చింది, H5N1 వస్తుంది, HN1 వచ్చేస్తుంది. ఈ రోగాలన్నిటికీ మా దగ్గర మందులు లేవు, వీఆర్ క్రాసింగ్ ద ఫింగర్స్ అని ఐసీయూలో డాక్టర్లు చెప్తూ ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియక దేవుడా మమ్మల్ని రక్షించు అని చెబుతూ ఉంటే ఏమీ ఇబ్బందులు లేవు, పాలు తాగండి, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది, చక్కెర తినండి, 2 రోజుల్లో పోయేవాడు 2 గంటల్లో పోతావు, బియ్యం తినండి, బుద్ధిమాంద్య పిల్లలు పుడుతూ ఉన్నారు, గోధుమలు తినండి, హార్ట్ అటాకులు, నిర్నాళ గ్రంథులు లేచిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది,
ఇవన్నిటిని ఆపు చేస్తే ఈ రోగాలన్నీ 6 నెలల్లో మీ దేహం నుంచి మాయమవుతాయి. దానికి కావాల్సింది పీచు పదార్థం, పిష్ట పదార్థం. అద్భుతంగా, సమన్వయంగా, సమర్పకంగా, రచనాత్మకంగా దేవుడు ఈ 5 సిరిధాన్యాల్లో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాల్ని పొరలు పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి 7-8 పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు. పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, రోగ కారకాల్ని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ 5 సిరిధాన్యాల్లో. ఈ 5 సిరిధాన్యాల్ని మీరు మార్చి 2 రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు, ఈ ఎస్ఎల్ఈ, ఈ రుమటికారిజము, మీ మోకాళ్ళ సందులు, వాతాలు, ఇది అది, మైగ్రేన్లు, గ్యాంగ్రీన్లు, హెచ్ఐవిలు, ఐబిఎస్లు, ఎస్ఎల్ఈలు, కొల్లైటిస్, క్రాన్స్ డిసీజ్, ఏమేమో పేర్లు, దిక్కు దేశాలేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతం ఉంటే ఇంతే. మీరు వైవిధ్యంగా పెరుగుతున్న ఆ జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, పారిజాత కషాయం, పసుపు కషాయం, శుంఠి కషాయం, జీలకర్ర కషాయం, మిరియాల కషాయం తాగండ్రా. కాఫీలు, టీలు తాగి చావద్దండ్రా. ఈ అద్భుతమైన కషాయాల్ని తాగితే మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశం చైతన్యంతో ఉప్పొంగి ఈ రోగకారకాల్ని మీ దేహం నుంచి 3 వారాల నుంచి 6 వారాల్లో దూరం చేస్తూ 6 నెలల్లో మీకు ఆరోగ్యశ్రీని అందిస్తుంది అని చెబితే అవునా? సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందంట అని న్యూట్రిషనిస్టులు మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. అక్కడెక్కడో ఆఫ్రికాలో ఒక డాక్టర్ ఎప్పుడో పోయాడంట 1995లో. అక్కడ 4 మందికి గాయిటర్ అని గొంతు కింద 4 గడ్డలు చూసి నువ్వేమి తింటున్నావు అని అడిగితే మేము ఫోనీ మిల్లెట్ తింటున్నామని వాళ్ళు ఎలా చెప్పారట. వచ్చి ఒక పేపర్ రాశాడట. ఆ పేపర్ ఉంచుకొని మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందని ఘంటాపదంగా పేపర్లలో అందరూ రాసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఇంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది మన దేశంలో, ఇంతవరకు ఎవడు మిల్లెట్ తినలేదు కాదరైన వాడు చెప్పేంత వరకు ఈ వచ్చిన థైరాయిడ్ కేసులన్నీ ఏదాని నుంచి వచ్చాయా బాబు అని ప్రశ్న అడిగేదానికి మన తెలివి పారట్లేదే. చప్పట్లు తట్టండి అయ్యా. అంటే ఇప్పటికీ మనల్ని మనం మభ్యపరుచుకుంటున్నాం ఈ సైంటిస్టుల మూలకంగా, ఈ వార్తాపత్రికల మూలకంగా, ఈ టీవీ మాధ్యమాల మూలకంగా. ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీల కపిముష్టిల్లో ఉన్న వాళ్ళే అని మీకు అందరికీ ఇంకా అర్థం కావట్లేదు. అర్థం అవుతుందా నేను చెప్పేదైనా? ఇంత సింపుల్గా ఉంది విషయం. అంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా, ఆయా మన్నిన రచనకు, ఆయా జాగాల్లో దొరికే నీటికి, నీటి లభ్యతకి, ఆ హవామానానికి, ఆ వాతావరణానికి తగినట్టుగా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో అద్భుతమైన పదార్థాల్ని ఇప్పటికీ మనం పెంచుకొని ఆ పదార్థాల్ని మూల ఆహారంగా తింటూ వైవిధ్యమైన ఆకుల కషాయాల్ని తాగితే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రోగమైనా మీ దేహంలో నిలిచేదానికి తావు లేదు అని ఘంటాపథంగా నేను చెప్పగలను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ పనిని ఆధునిక రోగాలు తెచ్చుకున్న రోగుల్ని కనిపెట్టి, తెచ్చి, పిలిచి, ఈ పదార్థాల్ని తినిపించి, తింటున్న ఆధునిక కృషి పదార్థాలని ఆపు చేయించి బాగు చేసిన తర్వాత మళ్ళా ఈ రోగులు, నేను డయాబెటిక్ గ్యాంగ్రీన్ బాగు చేశాను, క్యాన్సర్ బాగు చేశాను, హెచ్ఐవి బాగు చేసిన తర్వాత అంతా బాగా అయిపోయాం డాక్టర్, రేపటి నుంచి మళ్ళా నార్మల్ భోజనం చేయొచ్చా అని అడిగే 100కు 90 మంది పేషెంట్లు నా దగ్గర ఉన్నారు. అంటే మన బుద్ధిలో, అంటే మన ప్రజ్ఞలో అంతవరకు నూరిపోశారు. అంటే ఇంత రోగాలు వచ్చాయి, బాగు చేసిన తర్వాత మళ్ళా వెళ్ళి నేను దీన్ని తింటాను, ఇదే నార్మల్ ఫుడ్ నాకు అని అనుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాము ఈ మానవ జాతి.
మన రైతులు బాగుపడాలంటే మన చుట్టుముట్టు టీ చౌక అంటే డబ్బు కాదు, ప్రకృతి సహజ సంపత్తును వాడకుండానే 4 వానలు వస్తే మెట్ట భూముల్లో అవంతకవే పెరిగే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. అంటే మన మెట్ట భూమి రైతులు పెంచే నువ్వులు, ఉలవలు, అలసందలు, క్యారెట్, బీట్రూటు, దొండకాయలు, సొరకాయలు, దోసకాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. ఎందుకంటే హృదయ రోగాల్ని అరికెలు, సామెలు మూల ఆహారంగా దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసుల్ని తాపిస్తూ పారిజాతం ఆకు, రావి ఆకు, గరికె ఆకు కషాయాల్ని తాగిస్తే 95% హార్ట్ బ్లాక్ అయింది. ఆల్రెడీ 2 స్టంటులు వేశారు, ఇంకా 3వ స్టంట్ వేయలేము, ఓపెన్ హార్టర్ సజ్జేస్తాము, తర్వాత కూడా నీవు బతుకుతావో లేదో మా క్రాస్ ద ఫింగర్స్ అని చెప్తే అప్పుడు ఇంకా దిక్కు తెలియక వీడేమిటో బాగుపడతానో లేదా అంటున్నాడని చివరికి ఎవడో ఖాదర్ ఇలా చెప్పాడని ఆ జ్యూసులు, ఆ కషాయాలు అది తింటే 9 వారాల్లో ఇతను కూర్చొని లేచేదానికి వీలు కాకుండా వాడు బుడబుడ అని 6 కిలోమీటర్లు నడవడం మొదలు పెడితే డాక్టర్ చూసి ఇదేమిటి, ఎక్కడ పోయింది నీ హార్ట్ బ్లాక్ అని అడిగితే జ్యూసులు తాగాము, కషాయాలు తాగాము, ఇలా బాగవుతుంది. కషాయాలతో రోగాలు బాగవుతాయా? కషాయాలు తాగితే ఇలా బాగవుతుంది, అది ఎలా బాగవుతుంది? మేము నమ్మము. నువ్వు నమ్మొద్దు బాబు, కషాయాలు తాగు, హార్ట్ బ్లాక్ ఉంటే కరిగిపోతుంది, తర్వాత నమ్ముదులే. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కషాయాలు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఎవడు 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని. అరికెలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు 4 వానలు వస్తే అవంతకవే పెరుగుతాయి. ఎవరు ఏమి కష్టాలు పడాల్సిన పని లేదు. పైన మెల్లగా అలా భూమిని దున్నేస్తే చిన్న నాగలితో 1/2 ఇంచు 1 ఇంచు నాగలితో మన ఎద్దులను వాడి భూమి ఎవరు దున్నుతారో? మా దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయే, స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారు, గవర్నమెంట్ పాలసీలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్లు రెడీ చేసి పెట్టుకున్నారు, సూట్ కేసులు ఇచ్చారు. ఇక్కడ అందరి మీద ఈ ట్రాక్టర్లను తోలి ఎద్దులతో ఎందుకరా మీరు దున్నుతారో, డీజిల్ వాడండి అని చెప్పి ట్రాక్టర్లకు సబ్సిడీలు ఇచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటే దిక్కు తోచక రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అదే మీరు ఆ ఎద్దును 4 గడ్డి మాచలు అంటే ఆ కొర్రలు, అండుకొర్రలు పెంచిన తర్వాత ధాన్యం మీరు తీసుకోండి, ఆ గడ్డి ఆ ఎద్దుకు వేయండి, అద్భుతంగా తిని మళ్ళా రుజనానికి రెడీ అవుతుంది. ఆ ఎద్దుల్ని దున్నడం తర్వాత పెంచిన వేరుశెనగలు, నువ్వులు, వెర్రి నువ్వుల్ని మీరు గానుగల్లో తిప్పేదానికి ఆ ఎద్దుల్ని రోజుకు 2 గంటలు వాడితే అవి బతుకుతాయి. మనకు అద్భుతమైన వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వులు అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? వెర్రి నువ్వుల నూనె తాగితే వెర్రిగా ఆడే మీ వెర్రితనము 6 నెలల్లో మాయమవుతుంది అని నేను ప్రాయోగికంగా చాలామంది పిచ్చి వాళ్లకు, వెర్రి పట్టిన వాళ్లకు నూనె తాగించి కత్తి చాకు తీసుకొని అమ్మా నాన్నను పొడిచేదానికి వెళ్ళిన సోకాల్డ్ మానసిక వికారాలున్న రోగులకి బాగు చేస్తుంటే, అవునా ఇంత తొందరగా బాగుదా? వెర్రి నువ్వులన పేరే వెర్రి నువ్వులరా, వెర్రి వెళ్ళిపోతుందని చెప్పారు, దానికే పెద్దవాళ్ళు పెట్టారు. వెర్రి నువ్వులు అంటే ఎలా ఉంటాయి అని అందరూ అడగటం మొదలు పెట్టారు. ఎందుకంటే మీకు అందరికి పిచ్చి పట్టింది కాబట్టి. వెర్రి నువ్వులు అవంతకవే పెరుగుతాయి. 6 కేజీలు 7 కేజీలు ఒత్తితే 1/4 లీటర్ నూనె వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పూర్వీకులు మీ నెయ్యి కంటే అతి అద్భుతమైన రుచి ఉన్న పదార్థం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది వెర్రి నువ్వుల నూనె. ఇన్ఫ్యాక్ట్ నైవేద్యానికి వెర్రి నువ్వుల నూనెతోనే పులియోగర అలాంటి పదార్థాలని చేసేవాళ్ళు ముందు మన దేవాలయాల్లో. ఆ వెర్రి నువ్వుల నూనె వాసన తగిలితే చాలు
మీ బుద్ధిమాంద్యం బాగవటం మొదలు పెడుతుంది. అలా ఈ ఆటిజము, స్పెషల్లీ బోర్న్ చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, బుద్ధిమాంద్యం, ఇలా వేరే రకరకాలుగా పేర్లు పెడుతున్న చాలామంది పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు. 128 మంది. మన దౌర్భాగ్యం అది. మన ఆరోగ్యం ఒకవైపు పోగొట్టుకోవటం ఒక అంశం అయితే, పుట్టబోయే పిల్లల్ని సరిగ్గా పుట్టించుకోలేని దౌర్భాగ్య స్థితికి మానవ జాతి దిగజారింది గడిచిన 20-30 సంవత్సరాల్లో. అది మీరు తింటున్న ఆహార పదార్థాలే ముఖ్య కారణమని ఏ డాక్టరు చెప్పకపోవటం వల్ల. లేదు లేదు, చేపలు తినండి, అందులో ఓమేగా యాసిడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, అది తింటేనే మీ పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. అందులో లెడ్డు, పాదరసం ఎక్కువయిందని ఏ విజ్ఞాని చెప్పటం లేదు. మీకు అర్థమవుతుందా? ఇంత సరళంగా ఉంది విషయము. సో మీరందరూ నేను ఈ ఎండి, ఈ ఎంఎస్, ఇది చేశాను, అది చేశాను అని అనుకోవచ్చు. కానీ ఈ విషయాలన్నీ మీ పాఠ్యపుస్తకాల్లో ఎవరూ రాయలేదు, ఎవరూ చెప్పలేదు. చెప్పేదానికి ముందుకు రాబోరు. ఎందుకంటే 128 మంది ఎండి, ఎంఎస్ డాక్టర్లు కూడాను డయాబెటిక్ పేషెంట్లుగా ఉన్నారు. వాళ్లకు దిక్కు తెలియట్లేదు ఎలా బయటపడాలో. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇదంతా పెద్ద మోసం జరిగింది గడిచిన 60 సంవత్సరాల్లో. We have all been taken for a ride all over the world. ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. అంటే ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేసి అందరికీ సరఫరా చేసే ఒక పెద్ద విధానాన్ని గడిచిన 50 సంవత్సరాల్లో వ్యవస్థితంగా మన మీద రుద్దబడింది. దాని నుంచి బయటపడితేనే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మన రైతులు బాగుపడతారు, మన పల్లెలు బాగుపడతాయి, మన పర్యావరణం బాగుపడుతుంది. ఇదంతా ఒక్క విషయమే, విడివిడిగా లేదు. ఎద్దులు బాగుపడటం, మన రైతులు బాగుపడటం, మన ఆరోగ్యం బాగుపడటం, మన పల్లెలు బాగుపడటం. మన పల్లెలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆ మెట్టభూమి రైతులు ఉన్న పల్లెలు పండిస్తున్న పదార్థాలకి గౌరవంతో, భక్తితో కొద్దిగా డబ్బిస్తే వాళ్ళు బతుకుతారు. లేదు మేము అనుదానాలు ఇస్తుంటాము, ఏం చేస్తారు? వాళ్ళందరూ సిటీలకు వచ్చి గేట్ల ముందా కాపర్లు గాను, చిన్న చిన్న పనులు చేసుకునే లేబరర్స్ గాను మారిపోతే మనం దిక్కు తెలియక, సిటీల్లో ఎలా బతకాలో తెలియక ఈ ట్రాఫిక్లో వద్దాడుకొని పుట్టుకో అని చెప్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి 3 గంటలు. 60 కిలోమీటర్లే. ఇన్నోవా కారు, పెద్ద పెద్ద రోడ్లు, 8 లైన్లు, అయినా 3 గంటలు. అంటే 20 కిలోమీటర్ల కంటే గంటకు దూరం రాలేకపోయాను నేను. ముందు మా ఆవ దగ్గరికి పోతుంది 30 కిలోమీటర్లు, ఎడ్ల బండిలో ఎక్కితే గంటలో వెళ్ళిపోయేవాళ్ళం. ఎడ్ల బండి మేళ, ఇన్నోవా మేళ. అంటే ఇన్నోవా, ఎడ్ల బండి కాదు ఇక్కడ. అందరము ఒకే చోట గుమిగూడడం వల్ల ఈ రోగం తయారైంది, ట్రాఫిక్ అనే రోగం. ఎవడికి వాడు దూరంగా ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు. అంటే ఈ నగర జీవనం నిజమైన ఆధునిక పెద్ద రోగం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. We are not understanding that we are the reason. మనమే. వ్యవస్థ గబ్బు లేపింది మనల్ని. గబ్బు లేచింది ఎవరు? మనం. ఝుంకా వస్తుంది, నీఫా వచ్చింది, గబిలాల్ని చంపండి అంటున్నాడు. డెంగ్యూ వచ్చింది, దోమల్ని చంపు అంటున్నాడు. పంది రోగం వచ్చింది, పందుల్ని చంపు అంటున్నాడు. రోగం ఎవడికయ్యా వచ్చింది? రోగం ఎవడికి వచ్చింది? నీకో. నువ్వు ఏమి చేయలేకపోతున్నావు, నీకు వస్తుంది రోగం. సో నిన్ను చంపేద్దామా? అండ్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ గివింగ్ యూ. ఏమంటే చంపేస్తున్నారు. డెంగ్యూ వస్తే చనిపోతున్నారు 195 మంది. బికాస్ వీ హ్యావ్ నో ఆన్సర్. ఇలాంటి వాటినన్నిటినీ సమగ్రంగా ఆలోచిస్తే మీకు సమాధానాలు, పరిష్కారాలు చాలా సరళంగా ప్రకృతి వైపు చూసినప్పుడు మాత్రమే దొరుకుతాయి. గరిక
తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ క్రమంలో మీరు ఈ కషాయాల్ని తాగుతూ అరికలు, సామల్ని మూలాహారంగా రెండు రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ 6 నెలలు చేస్తే మీకు డెంగ్యూ రాదు, పంగు రాదు, చికెన్ గున్యా రాదు, H1N1 రాదు, H5N1 రాదు. చికెన్ గున్యా ఉన్న హాస్పిటల్లో వెళ్ళి మీరు మిమ్మల్ని కూర్చోబెట్టండి, 2 రోజులు 3 రోజులు ఏమీ కాదు. ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఉన్న దోమల్ని తెచ్చి మీ దేహం మీద వదిలిపెట్టండి, మీకు డెంగ్యూ రాదు, చికెన్ గున్యా రాదు, గ్యారెంటీ. ఎందుకంటే ఈ కషాయాలు మీలో ప్రతిరోధక కణాలని అప్పటికే తయారు చేసి ఉంటాయి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. అంటే మీ పిల్లలకి మీరు చేయాల్సింది ఇంతే. ఫిబ్రవరిలోనో మార్చిలోనో మొదలు పెట్టండి, 4 రోజులు ఈ కషాయాల్ని తాగించండి. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు, దోమలు వచ్చినప్పుడు రాకముందే మీ దేహం రెడీ అయి ఉంటే నెక్స్ట్ వర్షాకాలం వరకు మీకు ఏమీ ఇబ్బందులు ఉండవు. గ్యారెంటీ నాది. పిచ్చోడా, నువ్వేమిట్రా గ్యారంటీ ఇస్తావు? నేను కాదు గ్యారంటీ, ఆ అద్భుతమైన గరిక గ్యారంటీ, ఆ అద్భుతమైన తులసి గ్యారంటీ, ఆ అద్భుతమైన తిప్పతీగ గ్యారంటీ. పిచ్చోడా, తిప్పతీగ, రావి ఆకురా కాదు గ్యారంటీ, దానిని పుట్టించిన ఆ భగవంతుడి గ్యారంటీ. ఇంత అద్భుతమైన, ఇంత వైవిధ్యమైన, ఇంత ఆరోగ్యభరితమైన పదార్థాలని మన భూమి మీద ఇంకా ఉంచుకొని ఉన్నాము. వీటన్నిటినీ మనం పెంచి పోషించాలి. ఒకవైపు అద్భుతమైన పంటల్ని పండించాలి, వాటిని ఆరోగ్యకరంగా వండించే అద్భుతమైన స్త్రీలని మనం చిన్న చూపు చూడకూడదు. ఆ పులిహోర, ఆ సాంబారు అవన్నీ చేతులతో తయారు చేసి పెడితేనే మనకు ఆరోగ్యం. లేదు ఎంటీఆర్ ఇది అది అని 7 రోజులకు 7 రకాల పొడులను డబ్బాల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో తెచ్చి తీసుకొని వేసుకోండి. ఆ సాంబార్ తినండి, మీకు మంచిదయ్యేది పోయి లోపల ఈ ప్లాస్టిక్ కణాలు చేరుకొని క్యాన్సర్ వస్తుంది. దాట్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. 128 మందికి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? ప్రతిదీ ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనెలు, ప్లాస్టిక్ సాంబార్లు, ప్లాస్టిక్ దోశలు, ప్లాస్టిక్ పెన్నాలు. ఇవంతా చాలదు, పైనుంచి కింది నుంచి డైపర్లు వేయడం మొదలు పెట్టారు, లోపల నుంచి కింది నుంచి. ప్లాస్టిక్ 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 అంతా ఈ ప్లాస్టిక్ కంపెనీల మోసమని మనం గమనించలేకపోతున్నాం. నోటికి పోయే పదార్థాలనైనా ప్లాస్టిక్ నుంచి దూరం ఉంచండి అయ్యా బాబు. సో ఆడవాళ్ళకు ముట్టవుతున్న సమయంలో ఈ ప్యాడ్లు వేసుకుంటున్నారు, ఆ ప్యాడ్ల మీద ప్లీజ్ ఒక చిన్న కథ వేసుకోండి. ప్లాస్టిక్ కణాలు మీలో దేహంలోకి పోకుండా ఉంటాయి. అనుకూలం మీది, డబ్బులు వాళ్ళవి. అర్థం చేసుకోండి. అనానుకూలం ఎప్పుడు చెడ్డది కాదు. కొన్ని అనానుకూలాలు మన ఆరోగ్యానికి మంచివి. ఇక్కడి నుంచి అక్కడికి నడిస్తే మంచిది. అనానుకూలం ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి కారు కావాలి, అక్కడి నుంచి పోయేదానికి హెలిప్యాడ్ కావాలి, అక్కడి నుంచి ఇంకా ఇలాగే అయిపోయింది. సో ప్లీజ్ వాక్. రోజు 1 గంటన్నర నడిస్తే అది సహజ యోగం. అద్భుతమైన ఆరోగ్య అంశాలు మీ దేహంలో చోటు చేసుకుంటాయి. వెంట్రుకల నుంచి గోర్ల వరకు ప్రతి అంగము ప్రతి నిమిషము క్లీన్ కావాలంటే నడక మించి ఇంకా ఏ యోగము లేదు మానవ జాతికి. మనల్ని తయారు చేసింది దేవుడు నడిచే యంత్రము. ఈ చేతులు కాళ్ళు ఇలా ఉన్నాయంటే నడవరా వెధవా అని. లేదు నేను నడవను, జిమ్లో పోయి ఇటు చేస్తాను, అట్ట చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నడవరా బాబు. అంతే మీరు చేయాల్సింది. ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్, ఆ మిషన్, ఈ మిషన్లు ఏమీ అవసరం లేదు. జస్ట్ గో ఫర్ ఎ వాక్, లాంగ్ వాక్. ద మోర్ యు వాక్ ద బెటర్ యు ఆర్. సో మీరు 70 వయసు వరకు బతికుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు 50-60 సంవత్సరాలకు రోజు 1 గంట నడవాలి. 50 నుంచి 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే 40 నుంచి 50 సంవత్సరాలకు 1 గంట నడవాలన్నమాట. అంటే మీరు ఈ దినం నడిస్తే రేపు ఆరోగ్యం వస్తుంది, రేపు నడిస్తే మర్నాడు ఆరోగ్యం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1 రోజు నడిస్తే 3 రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీరు.
సో నడిచే నాథుడు లేడు. ఇప్పుడు 18 కిలోమీటర్లు నడిచే వాళ్ళంట 1950s రోజు. ఇప్పుడు 0.18 కిలోమీటర్లు కూడా నడవటం లేదు ప్రజలు. సో నడవండి, ఒక 15 నిమిషాలు ఆ దేవుణ్ణి ధ్యానం చేయండి. అద్భుతమైన ఆ కాషాయ రంగు సూర్యుడు బయటకు వస్తుంటే, లేకపోతే లోపలికి పోతుంటే కాషాయ రంగు, ఆ కాషాయ రంగుకు మన కళ్ళకు దేవుడు అవినాభావ సంబంధం ఉంచాడు. ఆ కాషాయ రంగు కిరణాల మీ ఆ రాడ్స్ అండ్ కోన్స్ క్లిక్ అయితే చాలు, అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో, మెదడులో. అందుకే పొద్దున్న లేస్తే 4 సూర్య నమస్కారాలు చేయండి రా అంటాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, యోగా టీచర్లు 12 గంటలకు సూర్య నమస్కారాలు 108 చేస్తామని కాంపిటీషన్ పెడుతున్నారు. సూర్యుడు పొద్దున్న లేచేది 12 గంటలకు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ప్రజలు. ఇది విపర్యాసం. ఎందుకంటే వాణిజ్యీకరణ ఒత్తిడలు ఎక్కువైపోయాయి మనకు. సో సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఆ హొరైజన్లో ఉన్నప్పుడు ఇలా లేచి ఇలా నమస్కారం చేసి కరెక్ట్గా మీ కళ్ళలోకి పడాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ సూర్య నమస్కారం. ఆ అద్భుతమైన కాషాయ రంగును నమస్కారాలు చేయొద్దులేండి, పొద్దున్న లేచి ఆ సూర్యుడిని చూడండి చాలు. ఎంతమంది ఉదయాన్నే సూర్యుని చూస్తున్నారు? మన అదృష్టం, మన దేశంలో సంవత్సరానికి 265 రోజులు సూర్యుడు కాషాయ రంగులో అద్భుతంగా కనిపిస్తాడు. ఎంతమంది ఎన్నిసార్లు సూర్యుడి ఉదయించేది చూశారు? పోతే పోయింది, ఉదయం కాదు సాయంత్రం అయినా చూడండి, లేచి ఉంటారు కదా. ఎక్కడ ధ్యాస మనది? సాయంకాలం అయితే మాళ్ళు, పబ్బులు, పెగ్గు వేయమన్న డాక్టరే చెప్పాడని మగ్గులు వేసుకునేదానికి పోతున్నాం. తాగండి మగ్గులు, అందుకే లిక్కర్ షాపులు ఎక్కువైపోయాయి. పొద్దున ఎక్కడో మీటింగ్లో వెళ్తున్నాడు, హోటల్ మే ఖానా హాస్పిటల్ మే జానా. ఆ హోటల్ పక్కల ఈ లిక్కర్ షాపులు. గోవింద్ ఒక అబ్బాయి ఉన్నాడు, డ్రైవ్ చేస్తుంటాడు. ఏం లేదు సార్, అక్కడ లిక్కర్ షాప్ వస్తుంది, ఇంకో 2 రోజుల్లో దవాఖానా వస్తుంది అంట. అదే డెవలప్మెంట్. అంటే మనం అనుకుంటున్నాము హాస్పిటల్స్, లిక్కర్ షాప్స్ ఇవంతా డెవలప్మెంట్ అనుకుంటున్నాం. సో ద మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ దట్ డజంట్ మీన్ యు ఆర్ చాలా అద్భుతంగా ఉన్నాయి హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే రోగులు ఎక్కువ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ ద ఇండెక్స్ ఫర్ డెవలప్మెంట్. ఇండెక్స్ అది కాదు. ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందింది అని చెప్పేదానికి చాలా ఆ వైపుకు మనం కృషి చేయాలి అని ఎవడైనా, ఎక్కడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్ అయినా మీకు చెప్పాడా? అంటే ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా ఆరోగ్యంగా ఉంది అని. మనకి ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదా? కావాలి, లేదని చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ వైద్యకీయ రంగ విధానాలు వాణిజ్యీకరణం వైపుకి మొగ్గు చూపాయి, కానీ నిజమైన ఆరోగ్య స్థితిని మానవ జాతికి అందజేయాలని ఏ మూలలోనూ ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తంత్రజ్ఞానాన్ని, యంత్రజ్ఞానాన్ని అమ్ముకునే వ్యవస్థకు దిగజారిపోయాయి. కానీ మనిషికి ఆరోగ్యం అంటే ఏమిటి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించే విధానాల్ని వ్యవస్థితంగా మన ముందు తరాలకి నేర్పించే బాటల్ని మనం నిర్మించలేదు ఇంతవరకు, అటువైపు ఆలోచించలేదు అని చెప్పేదానికి నాకు చాలా సిగ్గవుతుంది. ఆ దిక్కులోనే గడిచిన 20 సంవత్సరాల నుంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే మానవుడు ఏమి తినాలి, ఆహారం అంటే ఏమిటి, ఆహార పదార్థాలంటే ఏమిటి, వైవిధ్యమైన ఈ అద్భుతమైన పదార్థాల్ని సృష్టించిన ప్రతి ఒక్క మొక్క ఏంట్రా బాబు ముక్క అని మేమంటుంటే అంటున్నారు. మొక్కలో ఉంది ఆరోగ్యం, ముక్కలో కాదు అని చెప్పేదానికి నాకు ఏ సందేహం లేదు. అద్భుతమైన ఈ సిరిధాన్యాల్ని అన్ని రకాలుగా వండుకొని తినండి. మీ చేతులతో మీరు వంట చేసి మీ పిల్లల నోట్లో వేయండి. ఎందుకు రోగాలు వస్తాయో,
ఈ సిరిధాన్యాలు మీకు చేసి చూపిస్తాయి, ఏ రోగాలు మీ దగ్గరికి రాకుండా. భయంకరమైన రోగాలున్న వాళ్లకు ఈ ఆహారాన్ని పంచిపెట్టండి, వండి పెట్టండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఆరోగ్యం వాళ్ళ దేహాల్లోనూ నాట్యం ఆడుతుంది అద్భుతంగా. ఇందులో రెండో మాట లేదు. అంటే ఇంతవరకు మానవ జాతి చేసిన తప్పు ఆ ప్రాంతీయ దేశీయ ఆహార పదార్థాల్ని గౌరవించకపోవటం, అందులో పెంచుతున్న రైతుల్ని నిరాశ్రయుల్ని చేయటం, అందువల్ల పల్లెలు నాశనం అవటం, అందువల్ల దేశం ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవటం. ఎందుకంటే మనం శ్రమతో కూడుగట్టుకుంటున్న సంపద అంతా ఈ కంపెనీలు తీసుకెళ్తున్నాయి. ఔషధి కంపెనీలు, రసాయనిక ఎరువుల కంపెనీలు, ఇలా నీటిని ఒదగజేసే పెద్ద పెద్ద కంపెనీల మూలకంగా మన డబ్బంతా ఈ బృహత్ కంపెనీలకు వెళ్ళిపోతాం. సో వీటన్నిటికీ గడి వేయాలంటే మనం చెయ్యాల్సిందింతే. మీరు ఎవరి వైపు తిరగాలి? ఈ అద్భుతమైన ధాన్యాన్ని పెంచుతున్న మన మెట్టభూ రైతుల వైపు తిరగాలి. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు చుట్టూ తిరగాలి? మీరు మన పల్లెల వైపుకు మొగ్గు చూపాలి. సో అందరం ఏం చేయాలి? ఈ అద్భుతాల్ని రాసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు ఉపయోగించకుండా పెంచే అద్భుతమైన సేంద్రియ పదార్థాలు. అందుకే బలరాముడు నాగలి సాంకేతికంగా ఇక్కడ పెట్టారు చూడండి. అంటే ఎద్దులను వాడండి, దున్నండి. ట్రాక్టర్లు తెచ్చి భూమిని గబ్బు లేపకండి. ఆ ఎద్దులు కావాలంటే ఆవులు కావాలి.